ఎరగాలి. నేటి తల్లిదండ్రులారా, మీ యవనస్తులు, మీ పిల్లలు, మీ కడుపున పుట్టిన బిడలు నీ ఇంటిలో నుండి వెళ్తూ ఇంటి లోపలికి వస్తూ వారి బయట పరిచయాలు, వారి లోపల పరిచయాలు, వారి నడక, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో నీవు ఎరగగలుగుతున్నావా? బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది. ఒక దైవజనుడి యొక్క పిల్లలను గూర్చి భక్తి అయితే ఉన్నది దైవజనుడికి, కానీ తను కలిగిన భక్తి పిల్లల దగ్గరికి మాత్రం చేరలేదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి రండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారు. వారు ఏదైనా తప్పిదం చేశారని అక్కడ ఉందంటే, ఈ వచనములు అయితే వారి తప్పిదం ఏది కనబడలేదు, కానీ ఒకటి మాత్రం కనబడుతుంది, వారు దేవుణ్ణి ఎరగని వారైపోయారు అని. దేవుణ్ణి ఎరగకపోతే వారు ఏమైపోయారట? దుర్మార్గులైపోయారు. దైవజనుడిగా మాట్లాడుతున్నాను. పిల్లలను కన్నినటువంటి తల్లిదండ్రులారా, నీవు ఎరిగిన దేవుణ్ణి నీ పిల్లలు ఎరిగి ఉన్నారా? నీవు విశ్వసించిన దేవుని తట్టు, వారి హృదయాన్ని దేవుని తట్టు విశ్వసించగలుగుతున్నారా? నీవు ప్రార్థించే దేవునికి నీ పిల్లలు ప్రార్థించగలుగుతున్నారా? ఈ పూట నేనంటాను, మనము దేవునిలో ఉంటూ పిల్లలు లోకములో ఉంటున్నారుగా. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఏలీ పిల్లలు దేవుణ్ణి ఎరగని వారు ఏమైపోయారట? వాళ్ళు దుర్మార్గులైపోయారు. అవసరమంటారా మన పిల్లలు దేవుణ్ణి ఎరగక బ్రతుకుతూ, దేవునికి దూరంగా బ్రతుకుతూ, మందిరానికి దూరంగా బ్రతుకుతూ దుర్మార్గతలో బ్రతకటం? మనము ఎరిగిన దేవుని తట్టు వారు చూడగలిగితే మనవలే వారు దీవించబడరా? మనవలే వారు ఆత్మీయంగా ఎదగరా? మనవలే దేవుని తట్టు విశ్వసించి ప్రతి కష్టమైన బాధైన ఆయన తట్టు చూడగలుగుతున్నట్లుగా వారు చూడరంటారా? చూస్తారు, కానీ మొదట ఏమవ్వాలి? వారు దేవుని యందు నమ్మిక కలిగిన వారై ఉండాలా. అబ్బే అలాంటిది ఉండదు. మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఏం నేర్పించామంటే, రే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అంటున్నావు కదా, నిన్న దినాన్ని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా కదా, డబ్బులు లేవన్నా కదా, ఇచ్చేయడం. ఊరు మందిరానికి రానంటే, మమ్మీ నాకు ఈరోజు అవ్వదు. సరే మరి ఎక్కడికి వెళ్తావు? ఫ్రెండ్స్ యొక్క పార్టీ ఉంది. సరే వెళ్ళంటే ఆడంటాడు, మరి వెళ్తాను కానీ డబ్బులే. ఏది అవసరమైతే అది వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేయడం నేటి భయంకరమైనటువంటి చెడు స్నేహితులతో వారి పరిచయాలు పెంచుకుంటూ చివరికి దుర్మార్గతలోనికి వెళ్ళిపోవడం. ఈ పూట నేనేమంటానో తెలుసా? మన పిల్లలు మనము దేవుని ఎరిగినట్లుగానే వారు కూడా దేవుని ఎరగగలిగిన వారై ఉండాలి. మరొక మాట ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాను, నీవు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొని రావట్లేదు. అమ్మా ఏరమ్మా నీ పిల్లలు అంటే, అయ్యా వారి ఇంట్లో రిమోట్ అట్టుకొని చూసుకుంటుండిపోయారండి, తాళం వేసి బయటకు పోతారేమని తాళం వేసి రిమోట్ చేతిలో పెట్టేసి వచ్చేసానండి. మందిరానికి కుటుంబ సమేతంగా దేవుని పాదాలు చెంత గడపగలిగితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదామనే వాగ్దానం నీ ఇంటిలో కనబడగలిగితే నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవ మాట ఒకసారి చదివితే పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథంలోనే 2వ అధ్యాయం 29 చివరి లైన్లో, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు. ఏలీ పిల్లలు ఒకటి దుర్మార్గులైపోవటానికి దేవుని ఎరగని వారు. 2 ఏలీ ఏం చేశాడనంటే దేవుని కంటే గొప్పగా చూసుకుంటున్నాడట. ఎవరిని? పిల్లల్ని. మనం కూడా అంతేగా, అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పుట్టగా ఒక కుమారుని పుడితే
ఏం చేస్తారు మనోళ్ళు? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం కనుక ఒక్క మాట అన్నెవరు, వాడు ఏడ్చినా ఏడవనివ్వరు, కొట్టరు, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటట్టు వదిలేస్తారు. అంటే ఎందుకని? ఏదైనా మాట అంటే బాధపడతాడేమో అని, ఏదైనా మాట అంటే ఏడుస్తాడేమోనని. అంటే ఈరోజు నేను ఒక మాట చెప్పనా, నీ పిల్లలను ఒక మాట అంటే బాధపడతారని ఆలోచన చేస్తున్నావే కానీ నీ పిల్లలు నీ కడుపును గర్భాన్ని తెరిచి గొడ్రాలుగా ఉన్న నిన్ను ఇల్లాలుగా చేసి నీ గర్భమందు శిశువును పెట్టి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను మలచి ఒక్కరినైనా ఇద్దరినైనా అవసరమైతే ముగ్గురినైనా దేవుడు నీకు పిల్లలేస్తే వారి ఇష్టం వచ్చినట్టు వదిలిపెడతావని కాదు. దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారని కాదు, ఇచ్చిన దేవుని కొరకు పెంచుతావని. అంటే నీవు అనుకుంటున్నావు పిల్లలను బాధపడకూడదు అనుకుంటున్నావు. మరి నీ పిల్లలను బట్టి, నిన్ను బట్టి, నీ పెంపకాన్ని బట్టి దేవుడు బాధపడితే సంతోషిస్తున్నావుగా. నీ పిల్లలు బాధపడితే ఉండలేని అనుకుంటున్నావుగా, మరి దేవుడు బాధపడితే ఎందుకు అలా వదిలిపెట్టేస్తున్నావు? నీ పిల్లలు నడుస్తున్న నడకను దేవుడు చూసి బాధపడుతున్నాడు. నీ పిల్లలు తిరుగుతున్నటువంటి తిరుగుడును చూసి దేవుడు బాధపడుతున్నాడు. తల్లిదండ్రులుగా మందిరంలో ఉంటే, పిల్లలు లోకంలో ఉంటే అది చూసి ప్రతి వారం దేవుడు బాధపడుతున్నాడు. దేవుని హృదయ వేదన నీకు తెలియట్లేదు. ఈ రాత్రి దర్శించబడుదువుగాక. ఇంకా దేవుణ్ణి బాధ పెట్టక సంతోషించగలిగిన వ్యక్తిగా మారుదువుగాక. ఇంకొక మాట పిల్లలను గురించి చెప్పగలుగుతున్నాను. 13 వచనం దగ్గరికి రండి. 3:13. తమ కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు. అబ్రహాము ఎవరు? ఇంటి బాధ్యత కలిగిన వాడు. ఇంటి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఏదైనా తప్పిదం ఇంటిలో జరిగితే అడ్డగించేవారై ఉండాలి. ఏదైనా పొరపాటు పిల్లల ద్వారా జరిగితే అడ్డగించేవారై ఉండాలి. వారి కంటకి ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అతిక్రమం, ఇది పాపం పిల్లలు నడిచేటటువంటి తీరులో కనబడితే అది అడ్డగించేవారై ఉండాలి. ఇక్కడ ఒక ఆయన దైవజనుడే, కానీ పిల్లల విషయంలో మాత్రం తాము శాపగ్రస్తులైపోతున్నారని తాము ఎరిగి, ఆయనకు తెలుస్తుంది వారు పాడైపోతున్నారని, ఆయనకు తెలుస్తూ ఉంది తమ్మును తాము శాపగ్రస్తులైపోతున్నారని. కానీ ఏం చేయలేదు, ఇది తప్పురా అని ఖండించలేదు, ఇది చేయకండిరా అని హెచ్చరించలేదు, అక్కడికి వెళ్ళకండిరా అని అడ్డగించలేదు. తల్లిదండ్రులారా, కుటుంబ యజమానులారా, కుటుంబంలో ఒక బాధ్యత పూర్వకంగా బ్రతుకుతున్న వారులారా, నీ ఇంటిలో ఏమి జరుగుతుందో నీకు తెలుస్తూ ఉంది. నీ పిల్లలు ఎలా తిరుగుతున్నారో నీకు తెలుస్తూ ఉంది. నీ పిల్లల యొక్క పరిచయాలు ఎలా ఉంటున్నాయో నీకు తెలుస్తున్నాయి. అడ్డగిస్తే ఇంటికి క్షేమాన్ని తీసుకొని రాగలుగుతావు, అడ్డగించకపోతే ఇంటికి శాపాన్ని తెచ్చుకుంటావు. ఈ రాత్రి అడ్డగించి దైవికమైన మార్గములో చెడిపోతున్న వారి మార్గాలన్నీ దైవికమైన మార్గములో నడుచుదురుగాక. మన ఇంటి పట్ల మనమే బాధ్యత కలిగిన వారిగా బ్రతుకుతుముగాక. మన ఇంటిలో ఉన్న వారందరూ దేవుని తట్టు చూడగలుగుదురుగాక. యెహోషువ లాంటి దైవికమైన కుటుంబం మన కుటుంబాలు మార్చబడునుగాక. కొంచెం బిగ్గరగా ఆమేన్, ఆమేన్.